రాయ కొట్టింటది ఏనన్నా అదే నేను అనుకుంటూనే ఉన్నా ఈ రోడ్లోకి ఏదో బండికి అవుతుంది అనుకుంటానే ఉన్నా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అభి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. It's still me against the world, free speech without reserve. It's still me against the church, there is demons in my words. When I'm dreaming up a verse, I can hear them screaming, meaning that you're leaving. వాట్సప్ గైస్, కైసే హో, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీకెండ్ రైడ్, ఎస్ వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ ఈరోజు మొత్తం. సో టైం వచ్చేసి ఇప్పుడు 5:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడి మనం వెళ్ళబోయేది కర్ణాటక. యాక్చువల్లీ మేము వెళ్ళే ఇప్పుడు డెస్టినేషన్ వచ్చేసి తెలంగాణలో ఉంది. బట్ ఆ డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం కర్ణాటకలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. ఆ స్టేట్లో ఒక స్టేట్లో 10-15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. సో మళ్ళీ ఎగ్జిట్ అవుతాం. కాకపోతే ఈ కరోనా సిచ్యువేషన్స్లో అక్కడ అలో ఉందో లేదో తెలియదు. బట్ వెళ్తున్నాం అందరం అయితే. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ మా రైడర్స్ అందరూ కూడా వచ్చేస్తారంట ఆల్రెడీ. సో వాళ్ళని ఫస్ట్ మీట్ అవ్వాలి. సో మీట్ అయ్యి అక్కడిని డైరెక్ట్గా రైడ్ స్టార్ట్ అయిపోతుంది గైస్. సో రైడర్స్ వచ్చారో లేదో మీటప్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఎక్కడ ఉన్నారు వీళ్ళు, కనబడట్లేదు. డామినర్ బైక్ అయితే వచ్చేసింది, మా వాళ్ళు ఇంకా రాలేదు. కాల్ చేద్దాం ఒకసారి. ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడిని మేము ప్రజెంట్ మహబూబ్ నగర్, కోస్గి, తాండూర్ మీదుగా కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం, చించోలి దగ్గర. ఎస్, అక్కడి నుండి ఆఫ్ రైడ్ అడ్వెంచర్స్. ఇక్కడనైతే 4 మెంబర్స్ 6 మెంబర్స్ వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. 4 బైక్స్. ముందల కోస్గిలో ఇంకొక రైడర్ మీట్ అవుతాడు. చేసే మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. అసలు 15 డేస్ నుండి ఒక రైడ్ లేదు, ఒక వ్లాగ్ లేదు, ఏం లేదు. ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా కూడా మంచి కంటెంట్ కూడా దొరకట్లేదు. సో మొత్తానికైతే ఈరోజు మంచి ఒక అడ్వెంచర్ ట్రిప్ని వేసేసాం. సో ఈరోజు రైడ్లో మొత్తం అడ్వెంచర్సే ఉంటాయి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో కూడా మేబీ వాటర్ ఫాల్స్ కూడా ఉంది, ఒక రివర్ ఉంది, ఇంకా మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్లోనే అది. సో కంప్లీట్ అడ్వెంచర్ వేయచ్చు ఈరోజు మొత్తం. చాలా హోప్స్ పెట్టుకున్నాయి ఈరోజు మీద. చూడాలి, మొన్న అట్లాగా బిస్కెట్ కాకుండా ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడే జస్ట్ మా టౌన్ క్రాస్ అయ్యి అవుట్స్కట్స్కి వచ్చేసాం. మేబీ ఇక్కడ నుండి మేము వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసి 140 కిలోమీటర్స్ ఉంది. సో 140 కిలోమీటర్స్ అంటే మళ్ళీ మేము ఈరోజు ఈవినింగ్ ఆర్ నైట్ వరకు రిటర్న్ అవుతాం. యాక్చువల్లీ ఈవినింగ్ వరకే రావచ్చు, కానీ వచ్చి ఏం చేసేది లేదు. మేబీ ఈవినింగ్ వరకు అక్కడనే టైం స్పెండ్ చేసి 5-5:30కి మళ్ళీ స్టార్ట్ అవుతాం రిటర్న్ అన్నట్టుగా థింక్ చేస్తున్నాం అందరం. బట్ చూడాలి, ఏది ఉంటే అది అవుతుంది. ఇక మనకి ఒక్కసారి వ్యూస్ చూడండి. అసలు మీకు కెమెరాలో అంత క్లారిటీ కనబడుతుందో లేదో తెలియదు, కానీ డైరెక్ట్ చూస్తే మాత్రం వస్తుంది. ఒకసారి సన్లైట్ చూడండి ఎలా ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. రోడ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి అసలు. ఈరోజు చేసే రైడ్లో మొత్తం ఈ రోడ్ల మీద అడ్వెంచర్ అయిపోతుంది మాది, అసలైన అడ్వెంచర్. ఇంకా ముందుంది కోస్గి, తాండూరులో వస్తే కొడంగల్లో షాక్ అవుతారు. ఆ రోడ్లు, ఆ కథ, ఆ గుంతలు. బండ్లు సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఆ రోడ్స్ అలా ఉంటాయి. సో ముందర కోస్గిలో టిఫిన్ చేయాలి, ఆకలి అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయినామంటే ఫస్ట్ ఆకలి అవుతుంది బాగా. ఈ రోడ్లను చూస్తే ఉన్న ఇంట్రెస్ట్ మూడ్ అంతా అవుతుంది నడపాలి. 60 మెయింటైన్ చేస్తున్నాం మేము అప్పటి నుండి, ఎక్కువ కూడా మెయింటైన్ చేయట్లేదు. ఈ రైడ్ కన్నా నేను బైక్ ఎక్కడైనా పెట్టి నడుచుకుంటూ వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. అంత ఇరిటేటింగ్ అనిపిస్తున్నాయి రోడ్లు. అసలు ఇవి రోడ్లు అంటారు అసలు దీనిని? అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి రోడ్లు ఉంటాయని. మరీ ఘోరంగా టూ మచ్నే అసలు. మేము 60 మెయింటైన్ చేస్తున్నాం, 50-60. ఇంకా ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే మేము అనుకున్న టైంకి రీచ్ అవ్వము. ఏమవుతుందేమో అసలు ఆ రోడ్లు, ఆ కథ చూస్తే. చూడండి మొత్తం ఇంత పెద్ద పెద్ద గుంతలు. వామ్మో, బ్యాక్ పెయిన్ అయితే కంపల్సరీ వస్తుంది ఈరోజు నాకు. నేను రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు, నాకు తెలిసినంత వరకు అయితే మేము అక్కడికి వెళ్ళే వరకు అలసిపోతాం అందరం. ఈ రోడ్లను చూస్తే అడ్వెంచర్ వేపిస్తుంది ఈ రోడ్ మొత్తం. ఆఫ్ రోడింగ్ అంతా. దీనికన్నా కొంచెం ఆఫ్ రోడింగే బెటర్ అనిపిస్తుంది. హెవీ వెహికల్స్ అన్నీ ఇవే రోడ్ మీద తిరుగుతుంటాయి కాబట్టి లారీలు ఎక్కువ తిరుగుతాయి ఈ వేలో, అందుకే రోడ్ ఇట్లా తగలబడింది.
సీన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడే సన్ రైజ్ అయింది కదా, సో సన్లైట్ మొత్తం గ్రీనరీ మీద పడినప్పుడు మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది. సూపర్ ఉంది చూడడానికి కూడా. లొకేషన్స్ అవసరం ఉన్నాయి కానీ రోడ్సే మాకు చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఏం రోడ్లు ఏం కథ. ముందల టైర్ ఉందంటే ఉంది ఆగమాగం మీద. ఈ రోడ్లకి నాకు తెలిసిన తరకు అయితే పోయే వరకు పంచర్ అయ్యేటట్టే ఉంది. ఇక్కడిని కాస్త బెటర్ రోడ్ కొత్తగా వేసారు, బాగుంది. Just not another damn copy of you. Would you dare to lose? Risk it all for the best. Never feeling perfect. రోడ్ బాగుంది అని ఆనందించేలోపే మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయ్యేటట్టు ఉంది. ఇక్కడే కోజ్గి ఇది కూడా మండలే. సో ఇక్కడ ఇంకో రైడర్ మనకి జాయిన్ అవుతాడు. సో ఆదిత్య అనే రైడర్, అపాచీ బైక్. సో ఆ రైడర్ మీట్ అయ్యాక టిఫిన్ చేయాలి. టైం కూడా 7 అవుతుంది. టిఫిన్ చేసేసి స్టార్ట్ అవ్వాలి. మేబీ 10-11 వరకు అక్కడ రీచ్ అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఏమవుతుందో చూడాలి. టిఫిన్ సెంటర్ వచ్చింది, సూర్య ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి 80 కిలోమీటర్స్ ఉంది డెస్టినేషన్ మేము రీచ్ అయ్యేది. మేబీ వెళ్ళే వరకు 2 hours అవుతుంది ఈ రోడ్స్లో. చెప్పు అపాచీ రైడర్, వాట్సాప్. ఫుల్ ట్యాంక్ ఉంది ఫ్యూల్. తిన్నావు కదా, ఇక ఎనర్జీ వచ్చింది ఇక బాగా. ఫ్రంటా బ్రో, కాస్త ముందుకు తీసుకో. ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్నది అయితే కోజ్గి. సో కోజ్గిలో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మేము డైరెక్ట్ కొడంగల్, తాండూర్, చించోలి. ఎస్, మేము డెస్టినేషన్ రీచ్ అయ్యేవరకు ఇంకా 2 hours టైం పడుతుంది మేబీ. ఎందుకంటే రోడ్లు అయితే ఏం బాగాలేవు, ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఈ తాండూర్ దగ్గర అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి రోడ్స్. వాట్ హ్యాపెన్ బ్రో, వాట్ హ్యాపెన్? సరే సరే. సో బ్రో ఏం చెప్తున్నాడంటే, సో ఈ రూట్లో ఎలా పడితే అలా వస్తున్నారు, సో బీ కేర్ఫుల్గా రైడ్ చేయని చెప్తున్నాడు. ఎందుకంటే తనది ఏ ఊరే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నట్టున్నాడు. మనం కూడా ఏం ఈ రోడ్ కూడా ఏం స్పీడ్గా వెళ్ళడానికి కూడా స్మూత్గా ఏం లేదు. 60-70 మెయింటైన్ చేస్తున్నాం మ్యాక్సిమం. ఇక్కడ నేచర్ వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. అసలు మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి ఈ రైడ్ మాత్రం. ఇప్పుడు ఎందుకంటే కాస్త రోడ్ కూడా కొంచెం క్లియర్గా ఉంది, ఏమంత గుంతలు కూడా ఏం లేవు కొంచెం. సో 80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం స్పీడ్ అయితే. ప్రజెంట్ సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది కదా. సో లొకేషన్స్ ఒక్కసారి మీరు ముందర చూడండి ఏముంది. రాయ కొట్టింటది ఏమన్నా, అదే सामने देख लेना कौन से कौन ఎక్కడ ఉన్నాయి పంచర్ షాపులు? లక్ష్మీపూరే పోవాలన్న. ఎంత దూరం ఉంది? ఇంకా 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లా? ఇటైతే ఇక్కడ పోతే 6. 2 కిలోమీటర్లు ఉంటాయి. వేడి అయింది కదా టైం, చాలా వేడి. ఏం చేద్దాం రా, ఇటైతే 8 కిలోమీటర్లు, ఇటైతే 6 కిలోమీటర్. ఇటే వెళ్ళడం బెటర్ ఇక. పద దా అనుకుంటూనే ఉన్నా, పంచర్ అవుతుంది ఏదో బైక్ అంటే ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుందేమో అనుకుంటున్నా ఈ రోడ్లను చూసి. సో బుల్లెట్ పంచర్ అయిపోయింది మిడిల్లోనే. ఆ ట్యూబ్లెస్ అంటే ఏదోలా వెళ్ళే వాళ్ళ ముందుకు, కానీ ట్యూబ్ ఉంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది.
ఇంకా ముందు ట్యాంక్ మీద కూర్చొని వెళ్ళిపోయాడు. ఇంకా సో అది పంచర్ వేయించుకొని వెళ్ళాలి. అంత చాలా బేకార్ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ మొత్తం. ఈ రైడ్ చేసినాక మాత్రం ప్రతి రైడర్కి బ్యాక్ పెయిన్ వస్తుంది, అంత ఘోరంగా ఉన్నాయి రోడ్స్. పంచర్ కర్లేవు, పంచర్ అయిపోయింది బుల్లెట్ది. ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ ఉంది మేము రీచ్ అయ్యే డెస్టినేషన్. అసలు అనుకోలే యాక్చువల్లీ పంచర్ అవ్వకుంటే ఈ టైం వరకు వెళ్ళిపోయే వాళ్ళం. ఏం చేద్దాం, తప్పదు. సో గ్రూప్ రైడింగ్ వచ్చింది కాబట్టి జర బెటర్ అనిపించింది. సింగిల్గా వచ్చింటే మాత్రం బిస్కెట్ అవుతుండే ఒక్కడిని తిని. స్నాక్స్ తీసుకోలేదైనా అక్కడ అవైలబుల్ లేవని అంటున్నారు, చూడాలి స్నాక్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి. స్నాక్స్ అంటే బనానాస్ అవి తీసుకుంటే బెటర్, బట్ మన వాళ్ళు ఏం చేస్తారేమో చూడాలి. ఇది ప్రజెంట్ ఇది ఉన్న తండూర్ క్రాస్ అయ్యాక నెక్స్ట్ ఇప్పుడు కర్ణాటక బార్డర్. అది మెయిన్ టెన్షన్, కర్ణాటక బార్డర్ దగ్గర ఏమవుతుందో ఏమో. కర్ణాటక చెక్ పోస్ట్ ఇది. సో ఇక్కడిని కర్ణాటక స్టార్ట్ అయిపోయింది. చెక్ పోస్ట్ దగ్గర అయితే ఏం చెక్కింగ్ లేవు, 2 వీలర్స్ అయితే ఏం ఆపట్లేదు. సో మనం 10-15 కిలోమీటర్స్ మాత్రమే మనం కర్ణాటకలో ట్రావెల్ చేస్తాం. మళ్ళీ తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అయిపోతాం మనం ఇక్కడ నుండి. ఇక్కడైతే ఎవరు మాస్క్లు అయితే ఒక్కరు కూడా యూజ్ చేయట్లేదు కర్ణాటకలో. ఏదో 10% మాత్రమే మాస్కులు యూజ్ చేస్తున్నారు. సో కర్ణాటక ఎంటర్ అయ్యాక కర్ణాటకలో రోడ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మన తెలంగాణలో అయితే అక్కడ వరకు దరిద్రంగా ఉన్నాయి అసలు. పోలీస్ స్టేషన్ మిరియానా, ఇప్పుడున్న ప్రజెంట్ విలేజ్ వచ్చేసి మిరియానా. 15 కిలోమీటర్స్ అయిపోతే మనం మన వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్లోకి ఎంటర్ అయిపోతాం. చెట్టినాడు సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కర్ణాటక. సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నదైతే చించోలి. సో ఇక్కడ నుండి ఫారెస్ట్ మొత్తం స్టార్ట్ అవుతుంది. మనం డెస్టినేషన్కి ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతాం. లొకేషన్స్ మాత్రం అవసరం కాదు ఇటు సైడ్ అయితే. కర్ణాటకనే. కర్ణాటక మొత్తం తిరగడానికి 1 మంత్ సరిపోదు, అంత బ్యూటిఫుల్ స్టేట్. సూపర్. ఆ ఫ్లవర్స్, ఆ రోడ్ అయితే 100కి 110 ఇవ్వచ్చు మార్క్స్ మాత్రం. ఏమన్నా రోడ్ అబ్బాబాబా, ఇంతసేపు చేసిన మన తెలంగాణ ఆఫ్ రోడ్ ఇంకన్నా ఈ రోడ్ ఇలాంటి రోడ్ అంటే మంచి ఊపు వస్తుంది. ఎంత డిస్టెన్స్ అయినా సరే కవర్ చేయగలుగుతాం. ఇందాకున్న రోడ్ అయితే బేజారు వస్తుంది. అది ఇప్పుడైతే అందరం 100-110 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ రోడ్లో. అంటే చాలా టైం వేస్ట్ అయింది ఇందాకనే. అనుకోకుండా బైక్ పంచర్ అవ్వడం, అక్కడ టైం వేస్ట్, ఇక్కడ టైం వేస్ట్ అవ్వడం పోయింది. ఆల్మోస్ట్ హైదరాబాద్ రైడర్స్ కూడా వచ్చేసారు అక్కడికి. మేమే ఫస్ట్ వెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చేస్తారు. ఈ పంచర్ పని లేకుంటే తొందరగా వెళ్ళిపోయే వాళ్ళం. ఏం చేద్దాం, గాచారం గట్లే అనిపిస్తుంది. ఏదో ఒకటి అయితేనే ఉంటుంది బయటకు వచ్చినాం. కానీ అవసరం రోడ్స్ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నాకు మస్తు వస్తుంది అసలు. బండి నడుపుతుంటే మజా వేరు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మనం తెలంగాణ స్టేట్లోకి ఎంటర్ అవుతాం ముందు. ఇది ప్రజెంట్ అయితే కర్ణాటక. సో కర్ణాటక కూడా అయిపోతుంది. Yes, we are going, guys. వావ్ ఏముంది నేచర్ అసలు. సూపర్. ఇదే నేచర్ అంటే. సూపర్ లొకేషన్స్ గైస్.
వీఆర్ ఇన్ నేచర్ కర్ణాటక. సో ఇప్పుడే కర్ణాటక రీచ్ అయినాం. సో చించోలి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో చిన్న బ్రేక్ తీసుకున్నాం అందరం. చూస్తాం విజయ్. హాయ్, హలో గైస్. థండర్ కిడ్. వెయిట్ గైస్, ఇండియన్ ఫ్లాగ్, రిపబ్లిక్ డే. రిపబ్లిక్. న్యూ డామినర్ ఇన్ అవర్ రైడింగ్ గ్రూప్. నేమ్ గో అలీ. అలీ న్యూ రైడర్. బుల్లెట్ నితిన్. ఫైనల్ వన్ ఇట్స్ మీ. కానీ ఇక్కడ ఈ ఫారెస్ట్ మాత్రం తిక్కుగా ఉంది, చాలా సూపర్ ఉంది. ఆగస్ట్ 15th రోజు ఇక్కడ ఉంటామని అసలు అనుకోలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చాము. ఇదిగోండి ఇండియన్ ఫ్లాగ్. అలా ఫ్లాగ్స్ పెట్టుకొని లదాఖ్ వెళ్ళాలి. సూపర్ ఉంటుంది అసలు. నెక్స్ట్ ఇయర్ వేద్దాం. ఈ ఇయర్ అలాగా బిస్కెట్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వీఆర్ గోయింగ్ టు లదాఖ్. అలా నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని రైడ్కి వెళ్తే ఆ మజానే వేరు. ఇక్కడ ఈ ఫారెస్ట్ మాత్రం చూడడానికి అసలు నేను నా మీకు కెమెరాలో అంత క్లారిటీ కనబడట్లేదు, కానీ ఒరిజినల్ చూసే మాత్రం ఫిదా అయిపోతారు అందరు. ఆల్రెడీ హైదరాబాద్ రైడర్స్ రీచ్ అయిపోయారు డెస్టినేషన్కి. మేమే లేట్ అయింది. ఇంకొక 5 minutesలో రీచ్ అయిపోతాం. ఇక్కడ కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ ఉంటుంది ముందల. అడ్వెంచర్స్ ఇక ఇక్కడ నుండి. గ్రీనరీ చూడండి సార్, ఎంత మంచిగా ఉందో సార్. ఫోటోషూట్స్ చేయాలి సూపర్ ఈ ప్లేస్లో. మొత్తం ఘాట్ సెక్షన్ ఉన్నట్టుంది. కంప్లీట్గా ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం. ఎస్, ఈ రూట్లో నేను బీదర్ వెళ్ళింటి. బీదర్ వెళ్ళేటప్పుడు నేను ఇలాగే ఇదే రోడ్లో వెళ్ళింటి. బాబా అవసరం సూపర్. బాబా లొకేషన్ చూడండి ఒక్కసారి. యాక్చువల్ నేను ఈ రూట్లో బీదర్ వెళ్ళేటప్పుడు నైట్ టైం వచ్చా. ఇలా మార్నింగ్ టైం ఇదే ఫస్ట్ టైం నేను రావడం. అంటే బైక్ మీద అయితే ఇదే ఫస్ట్ టైం. కార్లో వెళ్ళాను ఇదే రూట్లో. ఒక్కసారి చూడండి గ్రీనరీ కంప్లీట్గా. రోడ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. నేచర్ లవ్ అలాంటిది. ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే. సో ఇలాగే వెళ్తే ఒక 10-15 kilometers వెళ్తే మనకు ముంబై వెళ్ళే హైవే టచ్ అవుతుంది. హైదరాబాద్ టు ముంబై వెళ్తుంది కదా, లోనావాలా, పూణే. సో మనకు హైవే టచ్ అవుతుంది ముందు. గ్రీనరీకే ఫిదా అయిపోయినా. ఇది కావాల్సింది లైఫ్లో. ఏమున్నాయి, కార్నరింగ్ కూడా సూపర్ అసలు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తాను ఈ ప్లేస్కి అందరు రావడానికి. ఎందుకంటే రైడర్స్ 150 kilometers లోపలనే ఉంది. మన మహబూబ్నగర్ అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అడ్వెంచర్స్కి. నేచర్ లవర్స్కి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వాట్ హ్యాపెన్ బ్రో? రైట్ సైడ్ ఇక్కండి, రైట్ సైడ్. అడ్వెంచరబుల్ రోడ్స్, ఇది మాకు కావాల్సింది. ఇలాంటి రోడ్స్ ఉంటే ఆడుకోవచ్చు. సో ఫ్రంట్ ఒక ప్రజెంట్ ఇప్పుడు మేము 4 places ఉన్నాయి చూసేటివి. సో 4 placesలో ఒకటి వాటర్ ఫాల్స్, ఒకటి రివర్, ఇంకోటి ఇంకేవో ఉన్నాయి. ఇంకా 2-3 places ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేసేయాలి ఈరోజు ఈవినింగ్ వరకు. మళ్ళీ నైట్ వరకు బ్యాక్ టు మహబూబ్ నగర్ గైస్. వాట్ ఒక్కసారి చూడండి నేచర్లోని. బాబా సూపర్ అంటే సూపర్ అసలు. ఫుల్ సాటిస్ఫైడ్ ఈ రైడ్ అయితే. ఈ ఆఫ్ రోడింగ్, ఈ నేచర్లోకి బాబా. ఎస్, దిస్ ఈస్ కంప్లీట్లీ వైల్డ్ నౌ గైస్.
వన్స్ ఒక్కసారి చూడండి నీలగిరి చెట్లు అవి ఇవి. सुपर लोकेशन. कैसा है भाई राइड? एंजॉय कर रहा नहीं? यो गाइस साइड ब्रो. सुपर एडवेंचर रोड्स. జస్ట్ ఇక్కడ టెంపుల్ పక్కన ఒక చిన్న వ్యూ పాయింట్ ఉండే, సో ఆ వ్యూ పాయింట్ చూసుకొని ఇప్పుడు మేము నెక్స్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం. సో హైదరాబాద్ రైడర్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇప్పుడు మీట్ అయ్యారు, సో అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకా యాక్షన్ కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టేసి డైరెక్ట్ మనం ఆడియో ఏం రికార్డ్ అవ్వదు, ఛార్జింగ్ పెట్టేసి రికార్డ్ చేసేస్తాం గైస్. ఫోటోషూట్ అయిపోయింది, ఇక్కడిని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం డైరెక్ట్. ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి రిటర్న్ అయినాం. సో వాటర్ ఫాల్స్ చూసుకొని మళ్ళీ అటు నుండి ఇంకొక 2 ప్లేసెస్ ఏవో ఉన్నాయంట, అవి కూడా చూసుకొని వచ్చేయాలి. ఇక నేచర్ లవర్స్కి మాత్రం ఒక మంచి స్పాట్ ఇది. కాకపోతే మేము వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వర్షం పడింది, ఘోరంగా హీట్ కొడుతుంది ఇప్పుడు మొత్తం. I just do what's best for me. Don't listen to my enemies, they're just full of jealousy. Yeah, this legacy, you gon' see what's left of me. You gon' see success in me, you ain't seen the rest of me. I just wanna be the best at what I know, better than the rest, just watch me grow. Put me to the test and watch me go. This is my quest, I'ma make it known. They call me obsessive, oh I know. Call me selective with my notes, call me aggressive with my flow. Call me offensive even though Joe, I ain't gonna lie, life's tough. Try to get by, life's rough. Try to do it right, it's not enough. Even though you try, you still mess up. But I'm still gonna fight for what I love. Still gonna die for what I love. Still gonna try, I won't give up. Still gonna fight until
still have one. They say I'm way too obsessed and I've got nothing left, and I'm not quite there yet, but those words they'll regret. డామినర్ బైక్ ఆగిపోయింది. అసలు సడన్గా ఆగిపోయింది. అసలు ఏమైనా కూడా ఏం అర్థం అవ్వట్లేదు. మొత్తం చూస్తున్నారు ఇప్పుడు రైడర్స్. బ్రో ఆర్ఎస్ నీ బండి సైడ్కి పెట్టాలి. నీది ఒకటి రోడ్డు మీద ఉంది, నీదే ఉంది. ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతాయి. రెండు వెహికల్స్ వచ్చినప్పుడు పెట్టుకో బ్రో, ముందుకు పెట్టు. సో ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది guys. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. దిస్ ఈజ్ అబీ సైనింగ్ ఆఫ్. బాయ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సీ యూ అగైన్. బాయ్.